ఆరోగ్య జీవనానికి సంజీవని యోగా. యోగా నిత్య జీవితంలో భాగమైతే ఉత్సాహవంతమైన పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. అయితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, అలవాట్లు కొత్త వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యోగా సాధన అత్యంత అవసరంగా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ ప్రారంభించింది. ఈ యోగా ప్రాముఖ్యతపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరో 9 రోజులే మిగిలి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం కోసం యోగా ఔత్సాహికులు, యోగా సాధకులు, వివిధ దేశాలు, సంస్థలు ఎంతో ఆతృతగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడంతో ప్రపంచ చిత్రపటంపై ఒక్కసారిగా యోగా ప్రాముఖ్యత పెరిగింది. అనేక మంది ప్రముఖులు, దేశాధినేతలు, సాధారణ ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుని దాని ద్వారా ఆరోగ్య లాభాలు పొందుతున్నారు. 10వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో యోగా శిక్షణ అంటే గుర్తుకు వచ్చే కొద్ది శిక్షణా సంస్థల్లో కోటిలోని గాంధీ జ్ఞాన్ మందిర్ ఒకటి. కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా యోగాను ప్రజల్లోకి తీసుకువెళ్తూ తన వంతు శక్తిగా యోగా పాపులారిటీని పెంచింది. ఈ నేపథ్యంలో అక్కడ శిక్షణ పొందుతున్న ఔత్సాహికులు, శిక్షకులు యోగాపై తమ అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు. గాంధీ జ్ఞాన మందిర్లో యోగాలో శిక్షణ తీసుకుంటూ శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందుతున్నారు. గాంధీ జ్ఞాన్ మందిర్లో యోగా సాధన చేస్తూ అనేక సమస్యలను విముక్తి పొందినట్లు ఆర్కిటెక్ట్ నిర్మల తెలిపారు. ప్రతి మహిళ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు. इट्स हेल्पिंग मी इन माय स्पिरिचुअल जर्नी और ये और सारे लेडीज को ये काफ़ी मदद करता है. एंड सेम थिंग फॉर द यंग गर्ल्स, they can, if they can practice the yoga, they will come out of their mental stress और इश्यूज होते हैं जहाँ पर भी वो पढ़ाई करने जाते हैं, काम करने जाते हैं. It will help them to come out with their own willpower if you practice yoga daily. యోగా పురాతన కళ అయినప్పటికీ అనేక రుగ్మతల నుంచి విముక్తి కలిగిస్తుందని గాంధీ జ్ఞాన మందిర్ సంచాలకులు రవీందర్ ప్రవీణ్ కపాడియా అన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని జీవితంలో అలవరుచుకోవాలని సూచించారు. యువకులు, 40 ఏళ్లు పైబడిన వారు, వృద్ధులకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. योग से इसका पूरा फायदा उठा सके. योग करना बहुत जरूरी है. हर उम्र के हर पड़ाव में अच्छा रहना, अच्छा सोचना, अच्छे स्वस्थ रहने के लिए योग सबसे आसान तरीका है जो हम लोग कर सकते हैं. ఇది అందరికీ చాలా మేలు చేస్తుంది. ఆసనాల ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ తక్కువ ఏజ్ లోనే మనకు డిసీజెస్ అనేది వచ్చేస్తున్నాయి, వ్యాధులు అనేది వచ్చేస్తున్నాయి. ఆ వ్యాధుల బారిన పడుకుంటా అండ్ ప్లస్ మనకు జీవన శైలి, వాళ్ళ చేసే ఏదైతే పనులు ఉన్నాయో పనులు రోజువారీ పనుల్లో ఆటంకం కలిగించకుండా ఆరోగ్యంగా ఉండేటట్లు కూడా చేస్తుంది అన్నమాట ఈ యోగా. గాంధీ జ్ఞాన మందిర్లో 2 ఏళ్ల నుంచి యోగా సాధన చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. యోగాతో ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, చదువుపై దృష్టి పెరిగినట్లు చెప్పారు. భారతీయ యోగా ప్రపంచానికి ఆరోగ్య రక్షణగా మారింది. యోగాతో పాటు ఆరోగ్య సంరక్షణతో పాటు మానసిక సంతులనం, శాంతి, సానుకూల దృక్పథాన్ని పొందుతున్నారు. అండ్ దెన్ ఆల్సో ఈ యోగా వల్ల, ఈ ప్రాణాయామం అండ్ ఆల్ వల్ల స్ట్రెస్ అనేది, ఎడ్యుకేషన్ వల్ల వచ్చే స్ట్రెస్ కానీ ఏదైనా వేరే నా స్టడీస్లో ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో ఇట్ హెల్ప్ మీ అ లాట్. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యోగా నుండి. మీ బ్రెయిన్ చాలా ఫ్రెష్ ఉంటుంది. పొద్దున్న లేచి చాలా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు చాలా యాక్టివ్ ఫీల్ అవుతారు. అండ్ మీకు ఓవరాల్ డే కూడా చాలా మంచిగా వెళ్తుంది. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్.